వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనీ టాక్స్ అనే కొత్త కార్యక్రమానికి బీఆర్కే న్యూస్ శ్రీకారం చుట్టింది. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు బిజినెస్ బస్ అని, మార్కెట్ బస్ అని, వీటితో మనీని ఎలా మేనేజ్ చేయాలి, ఇన్ ద సెన్స్ అక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలని దాని గురించి మాట్లాడుకున్నాం. మరి మనీ టాక్స్లో అసలు మనీని ఎలా మేనేజ్ చేయాలి, డబ్బు పెట్టుబడి పెట్టి ఎలా లబ్ధి పొందవచ్చు అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని అయితే రూపొందించడం జరిగింది. మనీని కంప్లీట్గా ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఏ ఏ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అసలు రియల్ ఎస్టేట్లో ఎలా పెట్టుబడి పెట్టాలి, బంగారంలో ఇన్వెస్ట్ చేయాలా అనే అంశాలు ఈరోజు మాట్లాడదాం. మరి ఇవన్నీ మనం మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు నిపుణుడు తేజ జగడం గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అసలు జనరల్గా స్టాక్స్ పైన, వాటిపైన, వీటిపైన పెట్టడం దాని గురించి మేము ప్రోగ్రామ్ అయితే చేస్తూ వస్తున్నాము. దాని గురించి కొంచెం అవగాహన వచ్చింది. కానీ జనరల్గా అసలు మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అంటే శాలరీ వస్తుంటుంది, చేస్తుంటుంది, కానీ దాన్ని ఎలా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు లాభపడుతుంది ఫ్యూచర్లో అనే దాని గురించి చాలా మందికి తెలియదు సార్. దాని గురించి మా కోసం చెప్పండి. రైట్ అండి. మనం ప్రతి ఒక్కరికి కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఫినాన్షియల్ ప్లానింగ్ చేసుకోమంటాం అనమాట. అంటే ఒక రోడ్ మ్యాప్, మీ నెక్స్ట్ 20 ఇయర్స్కి 25 ఇయర్స్కి ఒక రోడ్ మ్యాప్ పెట్టుకోండి అని చెప్తూ ఉంటాం. థింగ్ ఏమవుతుందంటే, నాకు ఫస్ట్ ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే అపోహ ఏముందంటే, మార్కెట్లో నేను మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నాను. నాకు కొంతమంది క్లయింట్స్ దగ్గర వచ్చిన న్యూస్ ఏంటంటే, నేను మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నాను, మ్యూచువల్ ఫండ్స్ చేయడమే ఫినాన్షియల్ ప్లానింగ్ కదా అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమంటారు, నాకు ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయి ఆల్రెడీ, మా బంధువులు చెప్పారు, రిలేటివ్స్ చెప్పారు, ఇన్సూరెన్స్ ఆల్రెడీ చేస్తున్నాను, నేను ఆల్రెడీ ఫినాన్షియల్ ప్లానింగ్ చేస్తున్నాను అని కొంతమంది అంటారు అనమాట. కొంతమంది ఏంటి, నేను ఆల్రెడీ హౌస్ కొన్నాను, కార్ కొన్నాను, నాకు కావాల్సినవన్నీ కొన్నాను, నా దగ్గర నా బ్యాంక్ అకౌంట్లో సమ్ 20-25 lakhs ఉంది, నేను ఆల్రెడీ మంచి ఫినాన్షియల్ ప్లానింగ్ చేశాను అని కొంతమంది అంటారు. అసలు ఫస్ట్ ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఏంటంటే, వీళ్ళు చెప్పినవన్నీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కిందకి వస్తాయన్నమాట. మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో, మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా, బ్యాంక్లో పెట్టుకున్నా, ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేసినా, స్టాక్స్లో పెట్టినా, రియల్ ఎస్టేట్లో పెట్టినా, ఇవంతా దేని కిందకి వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కిందకి వస్తుంది. అంటే అది మన ఫ్యూచర్ మనీ ప్లానింగ్ కి కన్సిడరేషన్ కాదా సార్? అది ఫినాన్షియల్ ప్లానింగ్ అంటే ఏం చెప్పి చూడండి. ఫినాన్షియల్ ప్లానింగ్ ఏంటంటే కాంబినేషన్ వస్తుంది అనమాట. దీంట్లో ఏమేమి వస్తుంది, రిస్క్ కవర్ అవుతుంది ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 25-26 ఇయర్స్ ఒక పర్సన్ జాబ్ స్టార్ట్ చేశాడు అనుకోండి. ఆ పర్సన్ ఇప్పుడే కొత్తగా జాబ్ స్టార్ట్ చేశాడు, అతను ఒక్కడే ఆ ఫ్యామిలీలో అంతవరకు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చదివించారు, ఆ బాబుని చదివించారు, 26 ఇయర్స్ వచ్చింది, ఇప్పుడు వరకు అతను ఒక్కడే ఎర్నింగ్ అనమాట. ఇంకా అతని మీదనే వాళ్ళ ఫ్యామిలీ డిపెండ్ అవ్వాలి. ఇలాంటి టైంలో ఏంటి, పెద్దగా సేవ్ చేసినాడు, కొంచెం కొంచెం అప్పుడప్పుడే జాబ్ స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఏమన్నా అయింది అనుకోండి, ఏమవుతుంది, ఫ్యామిలీ మొత్తం మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్లో పడుతుంది. సో వాళ్ళకనేది ఫస్ట్ మనం రిస్క్ ప్లానింగ్ చేస్తామన్నమాట. ఫినాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిస్క్ ప్లానింగ్. రిస్క్ ప్లానింగ్ అంటే లైక్ మన లైఫ్ ఎనఫ్ కవర్ అయిందా లేదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమన్నా అయితే మనకు వచ్చే అమౌంట్తో మన ఫ్యామిలీ సేమ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయగలదా ఫర్దర్గా, అంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంతవరకు. దీనికి మనం ఏం చేస్తాం, బేసిక్గా టర్మ్ ఇన్సూరెన్స్ అని ఇన్సూరెన్స్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ ఇన్సూరెన్స్లో మళ్ళీ మనం చూసుకోవాలా, మనం తీసుకుంటున్న ఇన్సూరెన్స్ పాలసీ ఏంది, అది ఎండోమెంట్ పాలసీయా, మనీ బ్యాక్ పాలసీయా, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీయా, యూలిప్ పాలసీయా. బేసిక్గా మార్కెట్లో ఎండోమెంట్ పాలసీలు, మనీ బ్యాక్ పాలసీలు చాలా ఉన్నాయి, కానీ అవి ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేయట్లేదు అనమాట. లైక్ ఇది ఎట్లుంటుందంటే, ప్రోమో చెప్పేటప్పుడు మీరు ఒక 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మీకు 10 లక్షలు వస్తుందని చెప్తారు. వాళ్ళు చెప్పింది కరెక్టే, 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 10 లక్షలు వస్తుంది, కానీ ఎప్పుడు వస్తుందని చెప్పరు. దాని 10 years, 12 years, 15 years అట్లా ఉంటుంది అనమాట. 12 yearsలో మీ 5 lakhs డబుల్ అయితే మీకు 4-5-6% రిటర్న్ వస్తుంది అనమాట. బట్ మార్కెట్ ఇన్ఫ్లేషన్ యాజ్ ఆఫ్ నౌ ఇండియాలో 6.5% ఉంది. మరి ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ సార్? అంటే అది చెప్తా. ఇప్పుడు 6.5% ఇన్ఫ్లేషన్ అంటే నీది ఏదైనా సరే నీ ఇన్వెస్ట్మెంట్ 6.5% బీట్ చేస్తే అది నీ యాక్చువల్ రిటర్న్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి, 1000 రూపాయలు తీసుకెళ్ళి నీ పిల్లో కింద పెట్టుకున్నావు, 5 years తర్వాత పెరుగుతుంది ఏమన్నా లేదు. ఈ రోజు 1000 రూపాయలు కొనాల్సిన వస్తువు ఏదైనా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడ్ ఫోన్స్ కొనుక్కోగలవు ఈరోజు 1000 రూపాయలకి, 5 years తర్వాత సేమ్ కాస్ట్ ఉంటుంది, అది ఉండదు. సో ఆ కాస్ట్ సమ్వేర్ అరౌండ్ 1200-1300 ఉంటుంది, నీ 1000 రూపాయలే ఉంటుంది. సో నీ పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ తగ్గిపోతుంది అనమాట, ఇన్స్టెడ్ ఆఫ్ పెరిగేదాని బదులు. సో నీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ఆ 1200 బీట్ చేయాలి.
ఓకే సార్. సో మనం కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఏముండాలా, ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలన్నమాట. ఓకే. అంటే నీకు ఒక ప్రోడక్ట్లో 7% 8% రిటర్న్ వస్తే 6% ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా 1% 2% నువ్వు ఒరిజినల్గా జనరేట్ చేసిన రిటర్న్. ఓకే. అంతే కదా, నీకు వచ్చిన రిటర్న్ ఎంత 1%. మార్కెట్ ఇన్ఫ్లేషన్ 6% ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవడం ఫస్ట్ ప్రైమరీ థీమ్ అనమాట. ఓకే సార్. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఇన్వెస్ట్మెంట్ పక్కన పెడదాం ఫస్ట్. ఓకే. ఫస్ట్ మనం లైఫ్ ఫినాన్షియల్ ప్లానింగ్లో ఫస్ట్ స్టెప్ ఏంది, ఇన్సూరెన్స్ ప్లానింగ్. అవును. ఇన్సూరెన్స్ ప్లానింగ్లో మినిమం ఎవరైనా సరే, ఇప్పుడు ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఎవరైనా సరే టర్మ్ ఇన్సూరెన్స్ అనే ఒక పాలసీ ఉందన్నమాట. ఇదేంటంటే మీ 5 lakhs ఎండోమెంట్కి కట్టే ప్రీమియం ఏదైతే ఉందో ఇక్కడ 1 year 2 year కవర్ వస్తుంది. ఓకే. అక్కడ మీకు ఏమన్నా అయితే 5 lakhs వస్తుంది, ఇక్కడ మీకు ఏమన్నా అయితే ఆల్మోస్ట్ 1-2 CR వస్తుంది అనమాట. 5 lakhs నీ ఫ్యామిలీకి సరిపోదు. అవును. 2 CR అయితే నీ ఫ్యామిలీకి సరిపోతుంది కదా. అవును. సో ఒక బేసిక్ థీమ్ ఏంటంటే మీ గ్రాస్ శాలరీ ఎంతైతే ఉందో మీ గ్రాస్ శాలరీలో ఇంటూ 20 times. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ శాలరీ 10 lakhs అనుకోండి, ఇంటూ 20 అంటే 2 crores టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు ఇప్పుడు తీసుకున్న ఇన్సూరెన్స్లో టర్మ్ ఇన్సూరెన్స్లో చేస్తే బెస్ట్ అంటారు. అవును. ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్స్ని కంబైన్ చేయకండి. ఇన్సూరెన్స్ డిఫరెంట్, ఇన్వెస్ట్మెంట్స్ డిఫరెంట్. మీరు పెట్టే ఎండోమెంట్ పాలసీలు కానీ మనీ బ్యాక్ పాలసీలు కానీ ఇన్ఫ్లేషన్ బీట్ చేయట్లేదు. ఇన్ఫ్లేషన్ బీట్ చేయకపోతే అది ఇన్వెస్ట్మెంటే కాదు, అది సేవింగ్ బేసిక్గా చెప్పాలంటే. నీ బ్యాంక్లో పెడితే నీకు ఎంత వస్తుంది, 2.5% వస్తుంది. ఇన్సూరెన్స్లో పెడితే 4% వస్తుంది అంతే. బట్ అక్కడ నీ మనీ లూజ్ అవుతున్నావు, ఇక్కడ మనీ లూజ్ అవుతున్నావు. ఇన్ఫ్లేషన్ అయితే బీట్ చేయట్లేదు అనమాట. ఒక రకంగా మామూలుగా ఏదో ప్రాఫిట్ కోసం పెట్టే వాటిలా కాకుండా ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో పెడితే వచ్చే రిటర్న్స్ అనేవి రిటర్న్స్ అంటే లేదండి, టర్మ్ ఇన్సూరెన్స్లో మీకు ఏ రిటర్న్ రాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు జస్ట్ మీ లైఫ్ మాత్రమే కవర్ అవుతుంది. మీకు ఏమన్నా అయితే ఆ అమౌంట్ మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే మీరు సేవ్ చేద్దాం అనుకుంటున్నారో అవి మార్కెట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఫినాన్షియల్ ప్రొడక్ట్స్లో పెట్టాల్సి వస్తుంది అనమాట. అవి ఏమున్నాయి, మార్కెట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసే ఫినాన్షియల్ ప్రొడక్ట్స్. మనకి కొంచెం రిస్కీ ప్రొడక్ట్స్ మాట్లాడుకుందాం. రిస్కీ ప్రొడక్ట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఒకటి. మ్యూచువల్ ఫండ్స్లో మీకు అరౌండ్ ఆన్ అండ్ యావరేజ్ చూసుకుంటే స్మాల్ క్యాప్ మీకు 15% కన్నా అబో రిటర్న్ ఇస్తుంది అనమాట. లేదు బిజినెస్ ఉంటాయి, కొన్ని బిజినెస్ కూడా మనకి 15% కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అండ్ స్టాక్స్లో కూడా మీకు 15% కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అన్నమాట. ఇవి కాకుండా రియల్ ఎస్టేట్లో మనకి 15% కన్నా ఎక్కువ రిటర్న్ వస్తాయి అనమాట. ఈ 4 ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి హై రిటర్న్స్, హై రివార్డ్. రిస్క్ ఉంటుంది, రివార్డు ఉంటుంది అనమాట. ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏమంటే లాంగ్ టర్మ్కి సూట్ అవుతాయి. లేదు నా డ్యూరేషన్ షార్ట్ టర్మ్, నేను షార్ట్ టర్మ్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాను, ఒక 3 years లేకపోతే 2 years అంటే మార్కెట్లో డెట్ ఫండ్స్ ఉంటాయి అనమాట. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏముంటాయి, అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ ఉంటాయి, క్రెడిట్ రిస్క్ ఫండ్స్ ఉంటాయి, డైనమిక్ బాండ్ ఫండ్స్ ఉంటాయి. వీటిలో ఏంటంటే మీకు మార్కెట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసి రిటర్న్ వస్తుంది. మార్కెట్ ఇన్ఫ్లేషన్ బీట్ చేసి రిటర్న్ వస్తే ఏంటంటే అది మీకు ఆ పైన వచ్చిన ఎంత రిటర్న్ ఉందో అది ఎగ్జాక్ట్గా మనకు వచ్చిన రిటర్న్ అనమాట. ఆ 1%, 2%, 3%, ఈవెన్ షార్ట్ టర్మ్కైనా అది ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. మీరు లాంగ్ టర్మ్ కన్సిడర్ చేసేటట్లయితే నా సజెషన్ ఏంటంటే మీరు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. యాజ్ ఎ బిగినర్ ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పిన 4 ఇన్వెస్ట్మెంట్స్లో ఈక్విటీ అనేది కొంచెం డైవర్సిఫై ఉంటుంది అనమాట రిస్క్. లైక్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం, మీరు ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు కంపెనీ సెంట్రిక్ రిస్క్ ఉంటుంది. అంటే ఆ కంపెనీ పెరిగితే మీ స్టాక్ పెరుగుతుంది, ఆ కంపెనీ పడిపోతే మీ స్టాక్ పడిపోతుంది, అంతే కదా, క్లియర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్ఫోసిస్ అనే స్టాక్లో ఇన్వెస్ట్ చేశారు, ఇన్ఫోసిస్ పెరిగితే మీ స్టాక్ పెరుగుతుంది, ఇన్ఫోసిస్ తగ్గిపోతే మీ స్టాక్ తగ్గిపోతుంది. సో మీ రిస్క్ అంతా ఆ కంపెనీ మీద డిపెండ్ అయింది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇంకొకటి రియల్ ఎస్టేట్ మాట్లాడుకుందాం. రియల్ ఎస్టేట్ చాలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పాలంటే. బట్ రియల్ ఎస్టేట్లో ఉన్న రిస్క్ లేని మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేసుకోగలరా రియల్ ఎస్టేట్లో? లేదు, అందులో ఎక్కువ మొత్తమే పెట్టాల్సి వస్తుంది. ఎక్కువ మొత్తం పెట్టాల్సి వస్తుంది ఫస్ట్ అది. రెండోది లీగాలిటీ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ మూడోది ఎప్పుడు అమ్మాలంటే అప్పుడు అమ్మగలమా? లేదు, ఎమర్జెన్సీ టైంలో అమ్మలేమన్నమాట. ఇక్కడ మీకు స్టాక్స్లో కానీ ఇంకా వేరే దాంట్లో కానీ మీరు అమ్మిన T+2 days T+3 daysలో మీకు అమౌంట్ వస్తుంది. రియల్ ఎస్టేట్లో ఎమర్జెన్సీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం రియల్ ఎస్టేట్లో చేయలేమన్నమాట. ఇంకొకటి బిజినెస్ ఉంది. బిజినెస్ ఏంది,
మనం జాబులు మానేసి బిజినెస్లు చేయలేం. మనం ఏం చేయాల్సి వస్తుంది, వేరే వాళ్ళని నమ్మి వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే కంప్లీట్గా వాళ్ళ మీద మనం భారం పెట్టినట్లు, వాళ్ళని నమ్మి మనం ఇక్కడ ఉండాలన్నమాట. సో మీ అంతకు మీరు బిజినెస్ చేసేటట్లయితే మీకు బిజినెస్ ఆపర్చునిటీ బెస్ట్ అనమాట. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏమవుతుందంటే ఒక కంపెనీలో పెట్టారు. ఒక డౌట్ సార్, మామూలుగా వీటన్నిటిలో ఇప్పుడు నార్మల్ ఎవరైనా సరే నార్మల్ జాబ్స్ చేసుకున్న వాళ్ళకి వీటన్నిటిలో వెళ్ళాలంటే కూడా కష్టం. ఎవరినైనా సరే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ ఫైనాన్షియల్ ప్లానర్ని మాత్రం పెట్టుకొని ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మనది విని ఎవరైనా ట్రై చేసినా కూడా వాళ్ళకు కూడా అంత నాలెడ్జ్ ఉండదు సార్. లేదు, మనది విని ఎట్లా ట్రై చేయాలని చెప్తాను మీకు, అది చెప్తున్నది. మ్యూచువల్ ఫండ్స్లో ఏమవుతుందంటే రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. ఎట్లా డైవర్సిఫై అవుతుంది, వాడు ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడు, డిఫరెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. పైగా డిఫరెంట్ సెక్టార్స్లో, కొంచెం ఐటీలో ఉంటుంది, కొంచెం ఫార్మాలో ఉంటుంది, కొంచెం సిమెంట్ సెక్టర్లో ఉంటుంది, కొంచెం స్టీల్ సెక్టర్లో ఉంటుంది, అన్ని సెక్టర్లో ఉంటాయి అన్నమాట. అక్కడ ఏమవుతుందంటే ఈవెన్ ఒక సెక్టర్ ఏదైనా గ్లోబల్ ఫ్యాక్టర్స్ వల్ల పడినా రిమైనింగ్ సెక్టర్స్ అప్ అవుతూ ఉంటాయి. సో మీ రిస్క్ అనేది డైవర్సిఫై అయింది, రిటర్న్ కూడా యావరేజ్ అవుతుంటుంది అనమాట. సో మీరు చూసుకుంటే 1990s నుంచి చూసుకున్న సెన్సెక్స్ మీకు అరౌండ్ 13% రిటర్న్ ఇచ్చింది. స్మాల్ క్యాప్ ఫండ్స్ అరౌండ్ మీకు 18, 19, 20% రిటర్న్స్ కూడా ఇచ్చినాయి అనమాట. రిస్క్ డైవర్సిఫై ఉంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ 100 రూపాయలతో కూడా స్టార్ట్ చేయొచ్చు. సో స్మాల్ ఇన్వెస్ట్మెంట్, హై రిటర్న్స్, మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక ప్రోడక్ట్ అనమాట. లాంగ్ టర్మ్కి అయితే, షార్ట్ టర్మ్కి అయితే ఇందాక చెప్పినట్లు డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, అందులో కూడా డైనమిక్ బాండ్ ఫండ్స్ ఉన్నాయి, క్రెడిట్ రిస్క్ ఫండ్స్ ఉన్నాయి, ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ ఉన్నాయి. వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే ఇన్ఫ్లేషన్ బీట్ చేసే రిటర్న్ వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వస్తే టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, 20 times ఆఫ్ యువర్ శాలరీ, గ్రాస్ శాలరీ. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి, ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ నీ దగ్గర ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకుందాం. మీకు సడన్గా 4 years 5 years సేవ్ చేశారు అమౌంట్, సమ్వేర్ అరౌండ్ ఒక 20 lakhs వరకు సేవ్ చేసినారు. ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ యూజ్ అవ్వదు. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటి, లైఫ్ లేకపోతేనే టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పటి వరకు మనకు వస్తుంది, మనకి హాస్పిటలైజ్ అయితే హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ కవర్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్ అనమాట. ఇప్పుడు మీకు ఒక 10 lakhs బిల్ అయింది అనుకోండి, మీ సేవింగ్ నుంచి తీయాలా 10 lakhs, అప్పుడు తీయచ్చు. మనం కావాలన్నప్పుడు 20 lakhs మనం ఆల్రెడీ సేవ్ చేసిన సేవింగ్స్ నుంచి, మన ఓన్ సేవింగ్స్ మన ఓన్ సేవింగ్స్ లేదు, మన ఓన్ సేవింగ్స్. అప్పుడు వరకు మీరు ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్స్కి వెళ్ళిపోయారు. ఇన్వెస్ట్మెంట్స్లో ఒక 20 lakhs సేవ్ చేశారు. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వస్తే నీకు వేరే ఆప్షన్ లేదు, అయితే నీ సేవింగ్ ఉంది అలా, లేకపోతే అప్పు తీసుకొని కట్టాలి దాన్ని, అంతే హాస్పిటల్ బిల్. సేవింగ్ నుంచి అప్పుడు దాకా సేవ్ చేసిన అమౌంట్ ఒక 10 lakhs తీసి పెట్టాల్సి వస్తుంది అనమాట. లేదు నేను ప్రాపర్గా ముందు నుంచి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవాలంటే దాని ప్రీమియం ఎంత అవుతుంది, ఒక 26 years పర్సన్కి ఒక బేస్ పాలసీ తీసుకోవాలంటే ఒక 15,000 16,000 అవుతుంది. అక్కడ 10 lakhs పోగొట్టుకోవడం మేలా, ఇక్కడ 15,000 పోగొట్టుకోవడం మేలా, ఇదే బెస్ట్. సో కంప్లీట్గా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా ఇక్కడ డిఫరెన్స్ చెప్తూ ఉంటారు అనమాట. ఎట్లా చెప్తుంటారంటే మీరు 20 lakhs తీసుకోండి, 30 lakhs తీసుకోండి, 40 lakhs తీసుకోండి, 5 lakhs మీకు సరిపోదు అని చెప్పి 20, 30, 40 lakhs కూడా బేస్ పాలసీలు అమ్ముతుంటారు బయట. ఇక్కడ మీరు చూసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఒక 5 lakhs బేస్ పాలసీ తీసుకొని టాప్అప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. టర్మ్ హెల్త్ ఇన్సూరెన్స్కి టాప్అప్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు 95 lakhs తీసుకున్నా మీకు 3,000, 4,000 ప్రీమియంలో అయిపోతుంది. ఫస్ట్ బేస్ పాలసీ 15,000-16,000 పన్నా, నెక్స్ట్ టాప్అప్ 95 lakhs ఏదైతే ఉందో అది మీకు 3,000-4,000లో అయిపోతుంది. సో ఒక బేస్ పాలసీ, ఒక టాప్అప్ మ్యాండేటరీ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్లో ఇంకొకటి ఉందన్నమాట, ఏంటంటే రిటర్న్ ఆన్ ప్రీమియం. మీరు అన్నారు కదా ఇందాక టర్మ్ ఇన్సూరెన్స్లో డబ్బులు వెనక్కి వస్తాయనేది, అది కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంట్రడ్యూస్ చేసాయి. ఎట్లా అంటే మీరు 35 years రిటర్న్, ఫర్ ఎగ్జాంపుల్ 35 years 40 years మీరు ప్రీమియం పెట్టుకున్నారు, టర్మ్ పెట్టుకున్నారు, 35-40 years మీరు కట్టాలి డబ్బులు. 10 years అయిపోయినప్పటికీ మీ ప్రీమియమ్స్ అన్ని మీకు బ్యాక్ ఇచ్చేస్తామని చెప్తారనమాట. ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇంకో ఆప్షన్ ఏంటంటే మీరు 5 సంవత్సరాలే పే చేయండి, 10 సంవత్సరాలే పే చేయండి, మీకు కవర్ 40 సంవత్సరాలు ఉంటుంది అని చెప్తుంటారు. ఇవి మా క్లయింట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు, సార్ మేము లిమిటెడ్ పే తీసుకోవచ్చా, రిటర్న్ ఆన్ ప్రీమియం తీసుకోవచ్చా అని అడుగుతుంటారు అనమాట. మేము నెంబర్ ఆఫ్ కేస్ క్యాలిక్యులేట్ చేసామండి. రిటర్న్ ఆన్ ప్రీమియం కన్నా, లిమిటెడ్ పే కన్నా రెగ్యులర్ పేకే వెళ్ళండి. అంటే మీరు ఎన్ని ఇయర్స్ మీకు కవర్ కావాలనుకుంటున్నారో అన్ని ఇయర్స్ మీరు కట్టండి. ఎందుకో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్ పే తీసుకున్నారనుకోండి, మీకు ఒక 15,000 పడింది.
అదే రిటర్న్ ఆన్ ప్రీమియం తీసుకుంటే 22-23 వేలు పడుతుంది. ఓకే. ఈ డిఫరెన్స్ అమౌంట్ ఉంది కదా, ఈ డిఫరెన్స్ అమౌంట్ మీరు ఎత్తుకెళ్ళి ఏ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినా వాడిచ్చే అమౌంట్ కన్నా 5 times 6 times అమౌంట్ వస్తుంది. ఓకే సార్. లిమిటెడ్ పే ఉంది కదా, లిమిటెడ్ పే కూడా సేమ్ అనమాట. డ్రాస్టిక్గా కలెక్ట్ చేస్తారు. ఇక్కడ 15,000 అంటే అక్కడ 50,000 కలెక్ట్ చేస్తాడు. ఈ డిఫరెన్స్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే దాని నుంచి అక్కడి నుంచి అక్యుములేట్ అయిన అమౌంట్తోనే మీ ప్రీమియమ్స్ మీరు కట్టుకోవచ్చు అనమాట. సో ఒక్క జాగ్రత్త ఏంటంటే లిమిటెడ్ పే తీసుకోకండి, రిటర్న్ ఆన్ ప్రీమియం వద్దు. ఎవరైనా తీసుకోవాలనుకుంటే రెగ్యులర్ పేనే తీసుకోవడానికి ట్రై చేయండి. హెల్త్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే బేస్ కవర్ ప్లస్ టాప్అప్ మ్యాండేటరీ, ఈ రెండు. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్లోకి వస్తామన్నమాట. ఓకే సార్. ఇన్వెస్ట్మెంట్స్ దీని గురించి అండ్ మీరు చూసినట్టుగా టీవీ ముందు ఆడియన్స్ అయితే ఎవరైతే ఉన్నారో మీకు ఇంకా అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్కి సంబంధించి మనీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని ఇంకా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేస్తే డైరెక్ట్గా మీరు తేజ జగడం గారితోనే మాట్లాడవచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. చెప్పండి సార్. ఇప్పుడు ఆ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? సడన్గా మీ జాబ్ లూజ్ అయింది అనుకోండి, జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా సరే నీకు వచ్చే ఇన్కమ్ స్టాప్ అయింది. ఓకే సార్. సార్ ఒక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, నాగేశ్వరరావు ఫ్రమ్ మిర్యాల కూడా. ఎంతో మాట్లాడతాం. నమస్కారం నాగేశ్వరరావు గారు. చెప్పండి. నమస్తే అండి. సార్తోనే మాట్లాడండి. నాగేశ్వరరావు గారు. అవును సార్. సార్ చెప్పండి సార్. సార్ పాపులర్ వెహికల్ సార్, పది మా కాడ స్టాక్స్ ఉన్నాయి. పాపులర్ వెహికల్స్. పాపులరా అండి? పాపులర్ వెహికల్. ఒక్క నిమిషం అండి. చూస్తున్నారండి, చెక్ చేస్తున్నారు. చెక్ చేసి మీకు క్లియర్గా చెప్తారు. పాపులర్ వెహికల్స్ అండ్ సర్వీస్ లిమిటెడ్, అదే కదా? నాగేశ్వరరావు గారు ఉన్నారండి? అవునండి. మిమ్మల్ని అడుగుతున్నారు, చెప్పండి. పాపులర్ వెహికల్స్ అండ్ సర్వీస్ లిమిటెడ్ కరెంట్ ప్రైస్ 138 ఉంది, అదేనా? అవును సార్. అవును. వాళ్ళు ఏం వ్యాపారం చేస్తున్నా చేయట్లేదా? కంపెనీ టెక్నికల్గా వీక్ ఉందండి. అది ఉంచుకోవాలా అమ్ముకోవాలా? కరెంట్ సిచ్యుయేషన్లో అయితే ఎగ్జిట్ అండి. కరెంట్ సిచ్యుయేషన్లో ఎగ్జిట్ అయిపోండి. టెక్నికల్గా వీక్గా ఉంది. అవునండి. ఓకే. డెల్టా కార్ప్ సార్? ఏదండి? డెల్టా క్రాపా? డెల్టా కార్ప్. ఒక నిమిషం. డెల్టా క్రాప్ కదా? డెల్టా కార్ప్ అదేలే, డెల్టా క్రాప్ 84.6 ఉంది. అవును సార్. అవును సార్. చూస్తున్నానండి. రీసెంట్ క్వార్టర్స్ మంచిగానే పోస్ట్ చేస్తుందండి. రీసెంట్గా ఒక క్వార్టర్ వెయిట్ చేద్దాం. నెక్స్ట్ క్వార్టర్ మీద మనం డిపెండ్ అయి ఉంటుందండి ఏం చేయాలా అనేది. ఎందుకంటే లాస్ట్ జూన్ క్వార్టర్ 2024తో పోలిస్తే ఈ 2024 జూన్ క్వార్టర్ ఆల్మోస్ట్ మీకు 12% అప్ ఉందన్నమాట. సో స్టాక్లో ప్రైజెస్ వేరియేషన్స్ వస్తాయి, ప్రైస్ పెరుగుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్ క్వార్టర్ ఒక్కసారి చూసి సెప్టెంబర్ క్వార్టర్ని బట్టి డిసైడ్ అవుదామండి ఏం చేయాలా అనేది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. యాని ఇప్పుడు ఎమర్జెన్సీ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. ఎమర్జెన్సీ ఫండ్ అంటే మనకి సడన్గా ఎవరైనా సరే ఒక ఇన్కమ్ స్ట్రీమ్ ఉంటుంది. బిజినెస్ కానివ్వండి లేకపోతే జాబ్ కానివ్వండి, ఒక ఇన్కమ్ స్ట్రీమ్ ఉంటుంది అనమాట. ఆ ఇన్కమ్ స్ట్రీమ్ ఆగిపోయింది అనుకోండి, మీ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కట్టాలా మీరు? ప్రతి నెల ఎక్స్పెన్సెస్ అయితే ఆగవు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈఎంఐ తీసుకున్నారు బ్యాంక్లో, ఈఎంఐ వాడితే తాగడు కదా. నీకు జాబ్ పోయిందంటే ఖచ్చితంగా సర్లే కొన్ని 3 నెలలు వెయిట్ చేద్దాం, 4 నెలలు వెయిట్ చేద్దాం అంటే అది. ఒకవేళ ఈ 10 yearsలో ఏదైనా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాలా, వాళ్ళు ఆగుతారు కానీ మనం ఆగం. ఎందుకంటే మనకు కావాలి ఇన్సూరెన్స్ కవర్. సో ఇవి 6 months మీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీరు పక్కన పెట్టుకోవడం బెటర్ అనమాట. అంటే ఒకవేళ జాబ్ పోయినా, బిజినెస్ ఇన్కమ్ స్టాప్ అయినా ఒక 6 monthsలో మనకి డబ్బులు మళ్ళీ జనరేట్ చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి ఆ 6 monthsకి సరిపడే అమౌంట్ ఏదైతే ఉందో మనం పక్కన పెట్టుకుంటాం. అది కూడా ఏంటి, బ్యాంక్లో పెట్టుకోవచ్చు, లేదా బ్యాంక్లో పెట్టుకుంటే 2% లేకపోతే 2.5% రిటర్న్ వస్తుంది. కాబట్టి లిక్విడ్ ఫండ్స్ కానీ ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ కానీ మార్కెట్లో ఉన్నాయి, వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరొక కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, విజయ్ భాస్కర్ గారు. నమస్కారం విజయ్ భాస్కర్ గారు. థ్యాంక్స్ అండి. సార్తోనే మాట్లాడండి. విజయ్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నాకు ఒక 10 లక్షలు ప్రాఫిట్ ఒక చోట వచ్చింది. ఓకే. ఎక్కడ నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు బెటర్ గా ఉంటుంది? మీరు ఎంత టెన్యూర్ పెడదాం అనుకుంటున్నారండి? ఒక 5 years అండి. 5 years మీరు టచ్ చేయరు కదండి అమౌంట్ని.
మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. మీకు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఏమైనా ఇన్వెస్ట్ చేస్తున్నారా? మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాం కానీ అది డ్రాప్ అవుతూ వచ్చాను. అంటే రీడింగ్ చేస్తున్నాను అనమాట. ట్రేడింగ్ చేస్తున్నారా? ఓకే ఓకే. మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా స్టార్ట్ చేశారా లేదా ఓన్లీ ట్రేడింగ్ చేస్తున్నారా? ట్రేడింగ్ ఒకటి అంటే రెగ్యులర్ గా చేయట్లేదు. ఇప్పుడు నాకు కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, సజెస్ట్ చేస్తారా? యా చూడండి, ఒకవేళ మీరు ట్రేడింగ్ కాదు నాకు మ్యూచువల్ ఫండ్సే చేస్తున్నాను అంటే నెక్స్ట్ 5 years హారిజన్లో ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మీకు 15% రిటర్న్ వస్తున్నాయి. 15% రిటర్న్ క్యాలిక్యులేట్ చేసుకున్న మీ 5 lakhs అనేది 10 lakhs అవుతుంది అనమాట. ఓకే. ఇదేంటంటే మీకు డీసెంట్ రిస్క్ ఉంటుంది, డీసెంట్ రిటర్న్స్ ఉంటాయి, దీంట్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఏమైనా సజెస్ట్ చేస్తారా కొన్ని మ్యూచువల్ ఫండ్స్? అని మీకు చాలా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయండి. లైక్ మీకు 18-20% రిటర్న్ ఇచ్చిన ఇప్పుడు వరకు ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అయితే పరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఒకటి బాగానే ఉంది. అంటే ఇప్పుడు వరకు మీకు యావరేజ్ చూసుకుంటే 18% ప్లస్ ఉందన్నమాట. అండ్ ఇంకొకటి నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ బాగానే ఉంది, ఎస్బీఐ స్మాల్ క్యాప్ బాగానే ఉంది. మీకు ఎస్బీఐ స్మాల్ క్యాప్, నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్లో లంసమ్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి స్కోప్ లేదండి. ఒకవేళ చేయాలంటే ఎస్ఐపి మోడ్లోనే చేయాల్సి వస్తుంది. మీరు అట్ ఏ టైం పెట్టేదానికన్నా జస్ట్ ఎస్ఐపి కింద 50,000 ఒక 10 months పెట్టుకుంటే మీకు కూడా మార్కెట్ అనేది యావరేజ్ అవుతుంది అనమాట. యూనిట్స్ ఎన్ఏవిస్ ఏదవుతుందో యావరేజ్ అవుతుంది. మీకు 5 yearsలో డబల్ అయ్యే స్కోప్ 90% ఉంటుందండి. ఓకేనండి. అండ్ పెట్టిన తర్వాత ఇనీషియల్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. ఆ ఫ్లక్చుయేషన్స్ని భయపడి తీసేసినారంటే అమౌంట్ లూజ్ అవుతారు. 5 years గోల్ పెట్టుకోను అంటే 5 years వెయిట్ చేయాల్సిందేనండి. 5 years వెయిట్ చేస్తేనే మీకు మంచి రిటర్న్ కనబడుతుంది. డబల్ కన్నా ఎక్కువ రిటర్న్ కనబడుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే అండి విజయ్ భాస్కర్ గారు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒక 3 మ్యూచువల్ ఫండ్స్కి సంబంధించి ఎక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది అనేది క్లియర్గా చెప్పారు. ఒకవేళ మళ్ళీ ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా ఇది మళ్ళీ మీకు యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. అక్కడ కూడా మీరు మళ్ళీ రివైజ్ చేసుకొని చూసుకొని అన్నీ క్లియర్గా తెలుసుకొని అన్ని డీటెయిల్స్ త్రూ అంటే పేపర్ డీటెయిల్స్ కానీ ఏమున్నా సరే అన్నీ క్లియర్గా వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసేసుకోండి. అండ్ సార్ మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, శ్రీను ఫ్రమ్ హైదరాబాద్. నమస్కారం శ్రీను గారు. నమస్కారం మేడం. సార్తో మాట్లాడండి. యా శ్రీను గారు. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. యా గుడ్ ఆఫ్టర్నూన్. సార్ రీసెంట్ గా నేను నా పోర్ట్ఫోలియోలో బిఎస్సి లిమిటెడ్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. కొంచెం దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. బిఎస్సి లిమిటెడ్ స్టాక్ కదండి? ఎస్ సార్. యా ఇదేంటంటే ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఉన్న 5 స్టాక్స్లో బిఎస్సి లిమిటెడ్ అనే ఒక స్టాక్, ఇది కూడా ఒక స్టాక్ అండి. బేసిక్గా మనం చెప్తూ ఉంటాం మన క్లయింట్స్కి ఏంటంటే ఎన్ఎస్సి ఒకటి, బిఎస్సి ఒకటి, ఎన్ఎస్డిఎల్ ఒకటి, సిఎస్డిఎల్ ఒకటి, క్యామ్స్ ఒకటి. ఈ 5 స్టాక్స్ ఎంత వీలైతే అంత మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడానికి ట్రై చేయమంటున్నామంట. బట్ బిఎస్సి లిమిటెడ్ రీసెంట్గా మంచి కరెక్షన్స్ చూసింది. 3,000 నుంచి 2,000కి వచ్చింది షేర్, 2,096కి వచ్చింది. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి సమ్వేర్ అరౌండ్ 2,300లో తిరుగుతుంది అనమాట. మీరు ఇన్వెస్ట్ చేద్దాము అనుకుంటే షార్ట్ టర్మ్లో వోలటిలిటీ ఉంటుందండి స్టాక్లో. బట్ లాంగ్ టర్మ్కి అయితే మీ ఆరిజిన్ 3 years 4 years ఆరిజిన్ అయితే బిఎస్సి లిమిటెడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సార్ అర్బన్ కంపెనీలో పెట్టుకుంటే ఎలా ఉంటుంది సార్? అర్బన్ కంపెనీ మీకు ఐపీఓలో మంచి ప్రాఫిట్సే వచ్చాయండి. అరౌండ్ 65% ప్రాఫిట్కి లిస్ట్ అయిందనమాట. ఇప్పుడు చూడండి ఒక 3 months 6 months తర్వాత మనకి ఏమవుతుందంటే ఎవరైతే ప్రీ ఐపీఓ మార్కెట్లో కొన్నారో వాళ్ళు సేల్స్ చేస్తారనమాట. సో ఆ టైంలో మీకు మంచి ప్రైస్ దొరుకుతుంది లాంగ్ టర్మ్ వ్యూ అయితే. షార్ట్ టర్మ్కి అయితే నెక్స్ట్ 6 months వద్దు, లాంగ్ టర్మ్కి అయితే కొనుక్కోవచ్చు. అది కూడా డిప్స్లో కొనుక్కోండి. ఏదైతే గెయిన్ మనం ఎక్స్పెక్ట్ చేసామో అది ఆల్రెడీ వచ్చేసింది అనమాట. అంటే లిస్ట్ అయిన రోజు 64% 65% గెయిన్ వచ్చిందని. షార్ట్ టర్మ్లో కరెక్షన్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ అయితే వ్యూ. లాంగ్ టర్మ్ అంటే మనకి 3 years 4 years 5 years పెట్టుకోండి. ఆ టెన్యూర్లో అయితే మీరు పెట్టుకోవచ్చు అండి. షార్ట్ టర్మ్కి అయితే వద్దు. రైట్ శ్రీని గారు, అండ్ మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాము. అండ్ సార్ గారిని అంటే ఇప్పుడు లైవ్లో ఎవరికైతే అందుబాటులో ఉన్నారో అంటే ఎవరైతే చేయగలిగారో కాల్ కనెక్ట్ అయ్యిందో మీ అందరికీ ఆన్సర్స్ దొరికినట్టే. ఇన్ కేస్ సార్తో మీరు డైరెక్ట్గా మాట్లాడాలి అని అనుకుంటే కనుక సార్ నెంబర్ కూడా స్క్రీన్ పైన కనిపిస్తుంది. అండ్ మరొకసారి మీకు కూడా నేను చెప్తాను, 9949898652 అనే సార్ నెంబర్కి మీరు కనుక కాంటాక్ట్ అవుతే మీరు ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలుసుకొని మీరు ఫ్యూచర్లో మంచిగా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా
మొత్తంగా ఇది వాటి కార్యక్రమం అండ్ ఇది మనీ టాక్స్కి సంబంధించి మొదటి కార్యక్రమం కాబట్టి మీ అందరికీ ఉపయోగపడిందని అనుకుంటున్నాము. అండ్ మళ్ళీ తిరిగి సాటర్డే రోజు మళ్ళీ కలుద్దామండి. నమస్కారం. థ్యాంక్ యూ.